విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఏ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువచ్చని, ప్రతి అర్జీని పరిష్కార దిశగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి వారం శుక్రవారం కానీ శనివారం కానీ ప్రజా దర్బార్ నిర్వహించమని ప్రతి శాసనసభ్యుడికి కూడా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేలాగా మీరు ఒక వ్యవస్థని కార్యరూపం చేయమని చెప్పి ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా మోర్ దాన్ 1 year నుంచి కూడా ప్రతి వారం ఒకరోజు ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నేను విజయనగరంలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటానని ముందుగానే వాళ్ళకి చెప్పడం, ప్రజా సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చూపించే దశగా నేను ఒక ప్రజా దర్బార్ పెట్టి అందరి దగ్గర కూడా ప్రజానికి ఎవరు ఏ సామాన్యుడైనా కూడా ఈ దర్బార్కి అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యలు చెప్తే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ వచ్చేదానికి మేము ప్రయత్నిస్తాము, దానికి సొల్యూషన్ కార్యరూపం చేస్తామని సంగతి కూడా తెలియజేసుకుంటాము. దీనివల్ల ప్రజలు నాయకుడికి ప్రజలకి చేరువుగా ఉంటుంది. ఖచ్చితంగా సామాన్యుడు కూడా ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఒకవేళ అధికారుల దగ్గర అమలు పక్షంలో ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకొని పరిష్కార రూపం తెచ్చుకునే విధంగా ఈ ప్రతి ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రతి శాసనసభ్యుడు కూడా పెడుతున్నటువంటి వైరం మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. ప్రతి వారం శుక్రవారం కానీ శనివారం కానీ ప్రజా దర్బార్ నిర్వహించమని